వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. ముందుగా హెడ్లైన్స్. రావులపాలెంలో 18న జగన్ సిద్ధం సభ. ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరిన మంత్రి పినిపే విశ్వరూప్. రాజంపేటలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం. కూటమిదే విజయమన్న బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి. టీడీపీ హయాంలో నారావారి లిక్కర్ స్కామ్ లో 1300 కోట్లు దోచుకున్నారు. ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గణేష్. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి డిమాండ్ చేసిన గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారని ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. 15వ తేదీన రాజమండ్రి చేరుకోనున్న జగన్ గారు 16వ తేదీన రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించి 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సెలవు తీసుకుని 18వ తేదీ మధ్యాహ్నం రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభకు సుమారు 2 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరవుతారని అంచనాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 15వ తారీఖు భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభ తర్వాత 15 నైట్ హాల్ట్కి రాజమండ్రి రూరల్ చేరుకుని రాజమండ్రి రూరల్లో బస చేసిన తర్వాత 16 ఉదయం నుంచి రాజమండ్రి రోడ్ షో చేసుకుని మరి 17వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా బ్రేక్ తీసుకుని 18వ తారీఖున సాయంత్రం 3 గంటలకి రావులపాలెంలో మేమంతా సిద్ధం బహిరంగ సభ రావులపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది. 18 తర్వాత ఇక్కడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ తరలి వెళ్తారు. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరి ఇప్పటికే మేము పార్టీ యంత్రాంగానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేమంతా కూడా కార్యకర్తలను సమాయత్తం చేసి మేమంతా సిద్ధం సభకి బయలుదేరి రావులపాలెం రావడానికి మేమంతా కూడా కోనసీమకు చెందిన అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మరి రావులపాలెం ఇచ్చేసి దాదాపు 1,00,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంగా మేమంతా సిద్ధం సభకి రావడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 18వ తేదీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో మధ్యాహ్నం 3 మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరవుతారు. ఆ సభ మధ్యాహ్నం 3 జరుగుతుంది. దాదాపు 2 లక్షల పైచిల్లుకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారని చెప్పి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుతున్నాము. ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి, జిల్లా ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా
అభ్యర్థులందరినీ కూడా స్వయంగా ఆయనే వేదిక పైన పరిచయం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్ సర్కిల్ భూదేవి నగర్ లో కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గ అభ్యర్థి రాగిని లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి భూదేవి నగర్ లో రైల్వే ట్రాక్ గుడిసె వాసులు సాలువాళ్లతో సత్కరించి ఇంటింటి ప్రచారం నిర్వహించి వారికున్న సమస్యలు తెలుసుకున్నారు. దశాబ్దాల క్రితమే ఉమ్మడి పాలమూరు జిల్లాలకు చెందిన వేలాది మంది పేదలు పొట్ట చేత పట్టుకొని వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దశాబ్దాలుగా వందలాది కుటుంబాలు భూదేవి నగర్ లో స్థిర నివాసం ఉంటున్నారు. ఇంకా పక్కా ఇల్లు లేని వారు ఉన్నారు. ఇంకా వీరి బహిరూమ్ మీరు బాధలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బహిష్ రూమ్ మీ కోసం వెళ్లాలంటే పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ దాటాల్సి ఉంటుంది. ఇలా రైల్వే ట్రాక్ దాటుతుంటూ ఎంతో మంది మరణించిన దుర్ఘటనలు ఉన్నాయి. ఇంకా కొంతమంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. దుర్ఘటనలు ఉన్నాయి. పేదలు ఇలా బయట ప్రదేశాలకు పోయి మాన ప్రాణాలు పణంగా పెట్టాల్సిందేనా? దీనికి బాధలు ఏలుతున్న పాలకులది కాదా అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక హామీ ఇచ్చిపోయారు, అది అట్లే ఉన్నది. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, పోయి కలవాలంటే ఎట్లా అని చెప్తే ఈ ఏదైతే ముఖ్యమంత్రి అయినాక ఏ పార్టీలు ఉన్నది ముఖ్యంగా కాదు సార్. సరే ఆ విధంగా కూడా ఆలోచిస్తే ఇట్లా తడుపుకునే పరిస్థితి అయితే కనబడ్డది. అన్న కూడా లోపలికి వచ్చి మేము కూడా చూసాం కదా, చాలా ఘోరమైన పరిస్థితి అయితే ఉంది. చాలా బాధాకరం. నేను ఒకటైతే మాట ఇస్తున్నాను, ప్రవీణ్ అన్న ఒక మాట, ఇక్కడ ఈ పబ్లిక్ టాయిలెట్స్ ఆడాలా లేకపోతే పంపిస్తాను, రేపో ఎల్లుండో మీరు ఎక్కడ మీరు పాయింట్ ఫిక్స్ చేయండి, ఇంకొక 5 బాక్సులు పంపిస్తాను జనరల్ టాయిలెట్. మీరు ఎవరైనా నంబర్ తీసుకోండి, లేకపోతే మా పిఆర్ తీసుకోండి, నేను ఇమ్మీడియట్గా మీకు 5 బాక్సులు పంపిస్తాను టాయిలెట్స్ ఇమ్మీడియట్గా. ఇంకోటి నెలగా మీరు 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, మీలాంటి వాళ్ళకు సాయం ఏం చేయాలంటే, మరి ఎంపీగా ఉన్న మీ జిల్లా ముఖ్యమంత్రి, మీ జిల్లాగా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంతకుముందు ఉన్న ఎంపీ కానీ ఏ ఒక్క రోజు కూడా అన్ని వాగ్దానాలు చేసిండు, మరి ఏ ఒక్క రోజు ఎవరు కనీసం జిల్లా వాళ్ళని కూడా గుర్తుపట్టలేని. అంటే మీకు ఇంకో విషయం ఏంటంటే, ఈసారి అయితే ఆయన మోసపూరితమైన మాటలు మాట్లాడింది కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళని గెలిపారు, ఎవరిని గెలిపారు, ఎవరైతే సాయం చేస్తారో, ఎవరైతే ప్రజలలో ఉన్నారో, ఎవరైతే పేద ప్రజల నుంచి, ఇది టెక్నికల్. ఈ రోజు ఇక కొత్తది కాదు, ఇక రాబోయే రోజుల్లో ఉండకూడదంటే మనం కఠోరమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి. ఆ కఠోరమైన నిర్ణయాలు ఏంటయ్యా అంటే, ఇప్పుడున్న ప్రభుత్వంతో మనకి ఏం కాదు అని తెలిసిపోయింది. ఈ పాలకులు ఎంతసేపు వాళ్ళ ఓట్ల మీదనే శ్రద్ధ ఉండదు. నేను ఇంతకుముందు ఒక రైల్వే ట్రాక్ మీద పోవాలి, బల్లూకాల్లాగా దయ్యాల్లాగా రోజు మరి రైల్వే ఇంజన్లు రైల్వే ట్రాక్ మీద మరి ప్యాసింజర్ ట్రైన్లు నడుస్తూ ఉంటాయి. మరి భార్య భర్త పిల్లలు అందరినీ తీసుకొని, చిన్న పిల్లల్ని తీసుకొని ఉదయం 5 గంటలకు 6 గంటలకు తల్లిదండ్రులు ఎట్లా పోతారు? అదేవిధంగా మరి ఇంట్లో స్నానం చేసేటప్పుడు మహిళలు స్నానం చేసేటప్పుడు పురుషులు బయట ఉండాలి, పురుషులు స్నానం చేసేటప్పుడు మహిళలు బయట ఉండాలి, పిల్లలు స్నానం చేసేటప్పుడు తండ్రి బయట ఉండాలి. అంటే నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం 1వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ఎంతో లబ్ధి పొందుతున్నామని, జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు. ఈ 1వ వార్డులో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాలలో చేసి చూపించమని, అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో నారావారి లిక్కర్ స్కామ్ లో 1300 కోట్లు దోచుకున్నారని, అవినీతిగా సంపాదించిన అయ్యన్న పాత్రుడుకు ఎన్ని వందల కోట్లు ఆస్తిపరుడో ప్రజలకు తెలుసునని తెలిపారు. డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సన్యాసి భద్ర గారు, జమ్మిలి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, ఇన్ఛార్జీలు, అలాగే పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ మన రామకృష్ణ గారు, చోటి గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా, ఈ వార్డు పెద్దలకు, ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి మీ అందరూ తెలిసి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నాం. నిన్నే చూసాం, నిన్న 4వ వార్డులో తిరిగాం, రాత్రి 10 గంటల వరకు తిరిగాం. అంటే ఎంత విపరీతం అంటే బ్రహ్మాండంగా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున నేరాదన పలికారు రాత్రంతా కూడా. అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా 1వ వార్డులో కూడా మరి బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకంటే ఈరోజు చూస్తే ఈ వార్డులో మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని రోడ్లన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండం రోడ్లు కూడా ఇక్కడ వేసాం. అంటే ఒక 5 సంవత్సరాలు మాకు టైం ఇస్తేనే బ్రహ్మాండం రోడ్లు వేసామన్న సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ ఒకసారి మీ అందరూ తెలియపరచాలి. నిన్న మొన్న మరి అయ్యన్న భద్ర మాట్లాడుతూ ఉంటాడు,
చాలా పెద్ద మాట్లాడతాడు. నేను అవినీతి పరుని కాదు, ఒక్క పైసా చేయలేదు అని చెప్పి అంటాడు. ఈరోజు ఆయన అవినీతి పరుడా కాదని చెప్పి ఈరోజు మన నర్సీపట్నం నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావసరం తెలుసు. కొన్ని వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు, ఒక 200 ఎకరాల రిసార్ట్స్ కానీ, 100 ఎకరాల బినామీలు కానీ, కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, ఇలాగా ఎన్నో వందల కోట్ల రూపాయలు మరి ఆస్తిపరుడు. ఈరోజు నిన్న కూడా చెప్పాను నేను, 1994లో అందరూ డబ్బులు కూడి ఒక జీప్ ఇస్తే ఈరోజు ప్రతి ఇంటికి కూడా జీప్ ఇచ్చే పరిస్థితి అయిన పద్ధతికి వచ్చిందని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి నేను ఒకటి చెప్పాలి, ఇందులో మెయిన్ ముఖ్యంగా ఒక స్కామ్ కూడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015లో నారావారి లెక్కర్ స్కామ్ అని ఒక లెక్కర్ స్కామ్ ఉంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఏబి చంద్రారెడ్డి గార్డెన్ లో తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి సుగావాసి బాలసుబ్రహ్మణ్యం, బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డిలు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం సభ ఏర్పాటు చేశారు. నల్లరి సుగావాసి మాట్లాడుతూ, మా ఇద్దరికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మేము రాజంపేటకు జిల్లా అన్నమయ్య డ్యాం, మెడికల్ కాలేజీ, నిలిచిపోయిన రైళ్లుని యథావిధిగా కొనసాగిస్తామని, అలాగే రాజంపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సక్రంగా ఉండాలని అటువంటి అస్తవ్యస్తంగా తయారు చేసేసారు. గౌరవం ప్రజలకు, ఓటర్లకు మీ ముందర ఉన్నది అవకాశం. సేవకు, అభివృద్ధికి ఓటేస్తారా? ఒక్కసారి చేతులు ఎత్తండి, ఎవరెవరు సేవకు, అభివృద్ధికి ఓటేస్తారు. మీరు డబ్బు దోపిడీ, లంచగొండితనం, పోలీస్ కేసులు, రౌడీజము, లేక ఏదైతే డబ్బు పంచాయతీ చేస్తున్నారో దానికి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మీరందరూ కూడా ఓటర్ మహాశైలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ మోడీ గారు 3వ ప్రధానమంత్రిగా కావటం ఖచ్చితంగా అవుతారు. మీరందరూ కూడా కమలం గుర్తుకి ఓటేసి పార్లమెంట్కి ఎన్నుకోవాలని నేను చెప్తూ, నేను రాజంపేట పట్టణంలో నివాసం ఉండి ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి మీ ముందరికి వచ్చానని, పార్టీ ఆదేశాన్ని శిరస వహించి నేను మీ ముందుకు వచ్చానని సవినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను. పశు సంపద చనిపోయి, ప్రజల భూములు పాడైపోయి, పంట పొలాలకు నీళ్లు లేకుండా పోయి, ఆఖరికి తాగడానికి నీళ్లు లేకుండా పోయి, ప్రజలకు బతుకు తెరువైన వ్యవసాయం చేసుకునేదానికి లేకుండా పోయిన దుర్భర పరిస్థితుల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు ఉంది. కృషి చేస్తే ఈ ప్రాంతం తరపున ఈ సమస్యలన్నిటికీ నేను బాధ్యత వహిస్తానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం కుర్లపల్లి గ్రామంలో సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గత 2 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అదే విధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాయసం, పప్పన్నం, చిత్రాన్నం మధ్యాహ్న విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న భక్తాదులకు పెట్టడం జరిగింది. వీటిని తిన్న దాదాపు 300 మంది భక్తాదులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. వారిని అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమందికి మెరుగైన వైద్యం కోసం ధర్మవరంలోని స్పందన ఆసుపత్రి, విజయలక్ష్మి హాస్పిటల్ కు తరలించారు. ఇందులో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణాన్ని జరగలేదనే విషయం తెలుసుకున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఫుడ్ పాయిజన్ అయిన బాధితులను పరామర్శించి వీరికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద అఖిల భారత హనుమాన్ దీక్ష ఇందూరు గురుస్వామి దేశాయ్ గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేశారు. నిన్న రాత్రి అర్సపల్లి రైల్వే గేట్ వద్ద హనుమాన్ మాలలో ఉన్న అంగీర్క
నరేష్ అనే హనుమాన్ స్వామి మీద అకారణంగా దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో హనుమాన్ స్వాముల శక్తి ఎట్లా ఉంటుందో చూపిస్తామని, ఎవరైతే దాడి చేశారో వారికి ఖబర్దార్ అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత హనుమాన్ దీక్ష ఇందూరు గురుస్వామి దేశాయ్, గంగాధర్, శ్రీశైలం, సతీష్, సుజన్, భాస్కర్, ఠాకూర్, శంకర్, గోపి తదితర హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. జై హనుమాన్. నిన్న సాయంత్రము అంగిరిగా నరేష్ అనే మన హనుమాన్ దీక్ష స్వామి పైన నిన్న సాయంత్రం ముగ్గురు ముస్లింస్ హనుమాన్ స్వామి పైన దాడి చేసి కొట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు హనుమాన్ జంక్షన్ కూడలియందు నిరసన చేపట్టడం జరుగుతుంది. ఇమ్మీడియట్లీగా ఆ ముగ్గురు వ్యక్తులని ఇంటిని అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఒకవేళ వారిని మీరు చర్య తీసుకోలేదనుకో మా హనుమాన్ స్వాముల యొక్క ప్రతాపం ఎలా ఉంటుందో, మా హనుమాన్ స్వాముల వారి యొక్క శక్తి ఎలా ఉంటుందో ఇది చూపిస్తామని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేశారు. గతంలో అనేక దఫాలుగా వినతులు, ఆందోళనలు చేసిన యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా గత 3 రోజుల నుండి ఆదాని గంగవరం పోర్టు కార్మికులు తమ వేతనాల పెంపు కోసం గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీలు, ఉద్యోగ భద్రత, రిఫరల్ హాస్పిటల్ కోసం ఆందోళన చేస్తున్నారు. నేడు గంగవరం పోర్టు పూర్తిగా స్తంభించిపోయింది. యాజమాన్యం తక్షణం కార్మికులతో చర్చించి వేతనాల పెంపు, గత హామీలు అమలుకు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, పోర్టు కార్యకలాపాలన్నింటినీ పూర్తిగా స్తంభింపజేస్తామని యాజమాన్యాన్ని సిఐటియు హెచ్చరిస్తుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా గంగవరం పోర్టులో వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు ప్రస్తుత అధిక ధరలతో బ్రతకడం కష్టంగా ఉంది. చాలని జీతాలతో కనీసం ఇంటి అవసరాలు, పిల్లలు చదువులు, మెరుగైన వైద్యం చేయించుకోలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీ అందరూ వచ్చినందుకు మాకు మద్దతు కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని కంపెనీ ఏ రకంగా కూడా మమ్మల్ని జీతాలు పెంచట్లేదు. మేము ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. మమ్మల్ని మినిమం శాలరీ అంటే బేసిక్ని పెంచి మమ్మల్ని శాలరీ మినిమం కనీస వేతనాలు పెంచమని చెప్తున్నాం. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడున్న సర్వీస్ ప్రకారంగా మా బేసిక్ పెంచి మా శాలరీలు ఇవ్వమని అడుగుతున్నాం. కానీ 15 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి ఎవరికి కూడాను 20,000, 18,000 ఇలాగే జీతాలు ఇస్తున్నారు తప్ప ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. మేము డస్ట్లో పొల్యూషన్లో పనిచేస్తున్నప్పటికి కూడాను ఇన్సెంటివ్లు కానీ, అలౌన్స్ కానీ ఎటువంటి కూడా మాకు కల్పించట్లేదు కంపెనీ. అలాగే కంపెనీలో ఏం జరిగినా సరే మాకు మెడికల్ సదుపాయం కూడా కనిపించట్లేదు. కంపెనీ ఏమైనా జరిగితే ఏం చేస్తారంటే బయట కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ చేస్తున్నారు. దానికి బాధ్యత మేము వహించుకోవాలి తప్ప కంపెనీ ఎటువంటిది కూడా బాధ్యత వహించట్లేదు. అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్తో సహా మొత్తం కార్మికులందరూ కూడా సుమారు 4,000 మంది కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. యాజమాన్యం అత్యంత మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీస జీతం 36,000 ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్లో ఈరోజు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు వేతనం, దానికి తగినటువంటి అలవెన్సులు ఈరోజు ఇస్తూ ఉన్నారు. అలాగే సీనియారిటీ ప్రకారం 50,000-60,000 వేతనాలు అక్కడ చెల్లిస్తూ ఉన్నారు. ఇక్కడ 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 రూపాయలు వేతనం రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని తుమ్రుకోట గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు జలీల్ ఖాన్, చాంద్ బాషాలపై ప్రత్యర్థులు దాడి చేశారు. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. గత శుక్రవారం తుమ్రుకోట గ్రామంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డితో పాటు తాము పాల్గొన్నందువలన తమపై కక్ష కట్టి రాళ్లు, కర్రలతో దాడి చేశారని, తమను హతమార్చేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని, వారి వలన తమకు ప్రాణహాని ఉందని క్షతగాత్రులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని పరామర్శించిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనంతరం మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ పడిన పల్నాడు ప్రాంతంలో ప్రశాంతత కరువైందని పోలీస్ వ్యవస్థపై ధ్వజమెత్తారు. యథేచ్ఛగా దాడులు చేస్తూ ఉంటే రామకృష్ణారెడ్డి తన అవసరాల కోసం చేపిస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ సహకరించడం అనేది సిగ్గుచెట్టాడా? ప్రజలందరూ కూడా గమనించాలి. ఎన్నాళ్ళు భయపడుతూ
బిక్కుమని బతుకుతారు. ఈ అరాచక పరిపాలన, ఈ దుర్మార్గపు పరిపాలన, ఈ రౌడీ రాజ్యం, ఈ గూండాగిరిలో ఈ పల్నాడు ప్రజల్ని మెడలు వంచుతూ ఉంటే ఎన్నాళ్ళు సహిస్తారు? మీరందరూ కూడా మీ భవిష్యత్తు కోసం, మీ హక్కుల కోసం, మీ స్వేచ్ఛ కోసం ఇలాంటి అరాచక శక్తులకి బుద్ధి చెప్పకపోతే, ఈరోజు భయపడితే భవిష్యత్ అంతా కూడా భయంతో బిక్కుమంటూ క్షణం భయంగా బతకాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పటి వరకు చాలా సంయమనంగానే మాట్లాడుతూ వచ్చాం. ప్రజలు మేల్కొనాలి. మిమ్మల్ని ఎవరు పెట్టి పోషించట్లా. మీ బ్రతుకులు మీరు బతకడానికి స్వేచ్ఛ లేని బ్రతుకులు ఈ పల్నాడులో దాపురించడం అనేది చాలా బాధాకరం, దుర్మార్గమైన విషయం. కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తేనే యువకులకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పెందుర్తి నియోజకవర్గం అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పెందుర్తి మండలం మధుపాక గ్రామ పంచాయతీ, బొడ్డునాయుడుపల్లి, గోవిందాపురం పరిసర ప్రాంతాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారానికి విచ్చేసిన అభ్యర్థికి ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రకటించిన 6 అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నుంచి ఎలక్షన్ ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాం. 3 అంశాల మీద మేము ప్రజలకు వెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వాన్ని చూడండి, మమ్మల్ని చూడండి. గత ముఖ్యమంత్రిని చూడండి, ఇప్పుడు రాబోయే చంద్రబాబు నాయుడు గారిని చూడండి. గత ఎమ్మెల్యేని చూడండి, గత ఎంపీని చూడండి, ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేని, ఎంపీని చూడండి. అభ్యర్థులను కంపేర్ చేసుకోండి, అభివృద్ధిని కంపేర్ చేసుకోండి. 4 స్కీములు ఇచ్చి బటన్ నొక్కాను అని చెప్పి రాష్ట్రాన్ని దివాలా తీయించి అభివృద్ధి, సంక్షేమం ఆగిపోయిన విధానాన్ని గమనించండి. పోలవరం ఆగిపోయింది, రాజధాని ఆగిపోయింది, స్పెషల్ స్టేటస్ ఆగిపోయింది, విశాఖ రైల్వే జోన్ ఆగిపోయింది, రావాల్సిన పరిశ్రమలన్నీ ఆగిపోయాయి. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నారు, నిరుద్యోగులు ఎక్కువైపోయారు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, ధనవంతుడు కూడా బాగోలేదు. దౌర్భాగ్యం అంటే 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ సంపద సృష్టించలేదు, అప్పులు చేసి కార్యక్రమాలు చేస్తుంది. జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మమ్మల్ని ఆశీర్వదించినట్టయితే పేదలకి, వికలాంగులకు పెన్షన్ 6,000 చేస్తా ఉన్నాం, పేదవాడికి 4,000 చేస్తా ఉన్నాం, వృద్ధులకి, వితంతులకి. అలాగే కాకినాడ జిల్లా పిఠాపురంలో 2-3 వార్డుల్లో మరియు వాకతిప్ప గ్రామంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం హైపరాది ఇంటింటా ప్రచారం నిర్మించారు. అనంతరం దత్తక్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇంతకు ముందు ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళందరూ ఏం చేశారో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని హైపరాది తెలిపారు. అధికారం లేకుండానే తన సొంత డబ్బులతో అనేక మంది కౌలు రైతులకు సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గెలిపించడానికి పిఠాపురం ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారని అన్నారు. మీరు ఏమైనా అడుగుతారా? ఇక్కడ పిఠాపురంలో మేము నా నుంచి అయితే గత 3 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. నాతో పాటు శశి గారు ఉన్నారు. మేమంతా కూడా ఎప్పుడు ఉంటారు ఈ ఏరియాలో. మేమంతా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ చాలా ఉత్సాహంగా, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మాతో పాటు ఎలాగైతే టీడీపీ శ్రేణులు కానీ, బీజేపీ శ్రేణులు కానీ అందరూ కూడా మాతో కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వర్మ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వర్మ గారి సపోర్టు
చాలా 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 బాగుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్మ గారు ఇక్కడ ఆల్రెడీ ఒక టైంలో గెలిచిన వ్యక్తి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి సపోర్ట్తో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నారండి. ప్రచారం నీళ్ళు షో ఫుల్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. జనరల్గా చెప్తున్నానండి, కమెడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్గా కమెడియన్ అండి. వాళ్ళ జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నేడు కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ బీఏఎస్ కళ్యాణ మండపం నందు వేలాది మందితో చలవ్ కర్నూలు అని పిలుపునిచ్చిన మాదిగల సింహ గర్జన సభ ఘనంగా జరిపి ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఐఏఎస్ ఇంతియాజ్ బాషా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మద్దయ్య, మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ అంబేద్కర్ రత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఆల్ ఫ్రెండ్ రాజు, కోడుమూరు వైఎస్ఆర్సీపీ సీనియర్ యువ నాయకులు సంధ్యా విక్రమ్, వేద స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కదరి కోట సునీల్ కుమార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు నంది విజయలక్ష్మి, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, టీడీపీ ఎస్సీ సెల్ మంత్రాలయం నియోజకవర్గం నాయకులు సాల్మన్ రాజ్, జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడ రవి మాదిగలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి మాట నిలబెట్టుకోవాలని, రద్దుపరిచిన 27 దళిత కార్పొరేషన్ పథకాలను పునఃప్రారంభించాలని ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ రోజున జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలోన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ బీఏఎస్ కళ్యాణ మండపం నందు మా జై భీమ్ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకుల ఆధ్వర్యంలోన వేలాది మందితో కూడా మాదిగల సింహగర్జన సభను కూడా దద్దరిల్లిపోయిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. చలో కర్నూలు అని పిలుపునిస్తే జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘము రాష్ట్ర నలుమూల నుంచి కూడా మాదిగలు కూడా మా పిలుపు మేర కొరకు మా సభను కూడా జయప్రదం చేయడం చాలా గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా నేను ఫీల్ అవుతున్నా. అందుకనే ఈరోజు ఈ సభలోన మాదిగలంటే ఎవరు, మాదిగల చరిత్ర అంటే ఎవరు, ఏమి అని క్లుప్తంగా కూడా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా తెలియజేయడం జరిగినది. ఈరోజు ఈ మాదిగల సింహగర్జన సభలోన తెలుసుకునింది, మాదిగలంటే పాలేర్లు కాదు, మాదిగలంటే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రావులపాలెంలో 18న జగన్ సిద్ధం సభ, ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరిన మంత్రి పినిపే విశ్వరు. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి డిమాండ్ చేసిన గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్. టీడీపీ హయాంలో నారావారి లిక్కర్ స్కామ్ లో 1300 కోట్లు దోచుకున్నారు, ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గణేష్. రాజంపేటలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం. కూటమిదే విజయమన్న బీజేపీ పార్టీ పార్లమెంటు అభ్యర్థి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.